ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. కీర్తన గ్రంథం 107 అధ్యాయము 23-24 వచనములు. గాలి ఎటు వీచినా అది పరలోకానికి చేర్చు సాధనమే అని గ్రహించనివాడు జీవన నౌకాయానంలో అనుభవం లేనివాడే. గాలి లేకుండా ఉన్న స్థితే ఎవరికి ఉపయోగం లేని స్థితి. గాలి తూర్పుకి పడమరికి వీచినా, ఉత్తర దక్షిణాలకి వీచినా పర్వాలేదు. ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించడానికి దాని సహాయం తీసుకోవచ్చు. సముద్రంలో లోపలికి వెళ్ళిపోవాలి. పెనుగాలులకు భయపడకూడదు. మన ప్రార్థన ఇలా ఉండాలి: దేవా, సముద్రయానానికి మమ్మును పంపించు, లోతు ప్రదేశాలకు నడిపించు. ఇక్కడైతే కాస్త గాలి వీచగానే నావ కొట్టుకొని బ్రద్దలైపోతుందేమో. సముద్రంలోకి మమ్మల్ని పంపించు. అక్కడైతే విజయం సాధించడానికి చాలినంత చోటు ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తుంచుకోండి. పరీక్షకు నిలబడలేనిదంతా శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసమే. ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం కానే కాదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.